తెలంగాణ భవన్ కు హరీష్ రావు హైదరాబాద్ బాధితుల గోడు విననున్నారు. హరీష్ రావు అయితే హైదరాబాద్ బాధితులకు అండగా బీఆర్ఎస్ నిలవనుంది. తెలంగాణ భవన్ కు రావాలని హైదరాబాద్ బాధితులకు సూచించారు. బీఆర్ఎస్ న్యాయ విభాగం అండగా ఉంటుందని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ భవన్ కు క్యూ కట్టారు హైదరాబాద్ బాధితులు. తెలంగాణ భవన్ కు హరీష్ రావు చేరుకున్నారు. హైదరాబాద్ బాధితుల గోడు విననున్నారు హరీష్ రావు. హైదరాబాద్ బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందంటూ కూడా భరోసా కల్పించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. తెలంగాణ భవన్ కు రావాలని హైదరాబాద్ బాధితులకు సూచించారు. బీఆర్ఎస్ న్యాయ విభాగం అండగా ఉంటుందంటూ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ కి ఇప్పటికే హైదరాబాద్ బాధితులు క్యూ కట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్. త్రిపుర హైదరాబాద్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చి అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని చెప్పేసి బాధితులు పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటన చేసినప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని చెప్పేసి ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. దీనిపై న్యాయ పోరాటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం పెద్ద సంఖ్యలో హైదరాబాద్ బాధితులంతా ఇక్కడ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇక్కడ చేరుకోవడం జరిగింది. బాధితులకు సంబంధించిన వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి కూల్చివేతల సమయంలో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. తన్నీరు హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. బాధితులతో వారంతా ఇప్పుడు సమావేశం అయ్యారు. ప్రధానంగా ఇక్కడ సమావేశంలో వాళ్ళు చెప్తుందంట ప్రభుత్వంలోనే శాఖలన్నీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు మాకు అనుమతులు ఇచ్చాయి. అలాగే బ్యాంకులు కూడా లీగల్గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే తమకు లోన్లు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇప్పుడు హైడ్రా పేరుతో తాము బఫర్ జోన్లో ఉన్నామని చెప్పేసి, ఎఫ్టీఎల్లో ఉన్నామని చెప్పేసి ఆక్రమణలు అంటూ కూల్చివేయడం ఎంతవరకు సబమని చెప్పేసి బాధితులు హరీష్ రావు ముందు తమ గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ప్రభుత్వంలోనే అన్ని శాఖలు అంటే గతంతో దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి తాము ఈ ప్రాంతాల్లో ఉంటున్నామని చెప్పేసి ఇప్పుడు హైడ్రా పేరుతో వచ్చేసి ఆక్రమణలు అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్తున్నారు. ఇప్పటివరకు కట్టి ఈఎంఐలు కట్టుకుంటూ వస్తున్నామని చెప్పి ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తే బ్యాంకుకి ఈఎంఐ ఎలా కట్టాలి, పిల్లల చదువులు అంటే మధ్యలో పిల్లల చదువులు అంటే తాము ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే పిల్లల చదువులు ఏం కావాలని చెప్పేసి బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలవాలని చెప్పేసి ఈ విషయంలో హైడ్రాకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని చెప్పి ఈ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ తమకు అండగా నిలవాలని చెప్పేసి బాధితులంతా హరీష్ రావు ముందు తమ బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయ విభాగానికి సంబంధించిన కొంతమంది నిపుణుల బృందం కూడా తెలంగాణ భవన్కు వచ్చారు. వారు కూడా అంటే బాధితులకు సంబంధించి ఏవైతే సమస్యలు వారు చెప్పుకుంటున్నారో ఆ సమస్యలన్నింటినీ అంటే ఒక్కొక్కరిగా చెప్తున్న బాధలన్నింటినీ నోట్ చేసుకుంటున్నారు. ఎవరైతే ట్యాక్సులు కడుతున్నారో వాటికి సంబంధించిన ట్యాక్స్ రిసిప్ట్లు, కరెంటు బిల్లులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బ్యాంకు లోన్లు అంటే ఏ బ్యాంకుల నుంచి వీళ్ళు లోన్లు తీసుకున్నారు వాటికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రస్తుతం జరుగుతున్న అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా పేరుతో జరుగుతున్న ఈ కూల్చివేతలకు సంబంధించి బాధితులు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ న్యాయ విభాగానికి సంబంధించిన అధికారులు హరీష్ రావు నేతృత్వంలో వాళ్ళకి సంబంధించిన బాధలన్నింటినీ వింటూ వాటికి సంబంధించిన న్యాయపరంగా ఎలాంటి పోరాటం చేయాలనే దాని మీద చర్చించే పరిస్థితి అయితే కనిపిస్తుంది త్రిపుర.
అయితే రామ్ నరేష్ మనం లైవ్ లో చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ బాధితులందరూ కూడా హరీష్ రావుకి తమ గోడుని వెళ్లబోస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా వీళ్ళు కంప్లైంట్ చేసే అంశాలలో ప్రధానంగా లేవనెత్తుతున్న అంశాలు ఏంటి, అలాగే న్యాయ విభాగం హెల్ప్ చేయడం అంటే సపోర్ట్ గా ఉండడం అంటే ఏ విధంగా సపోర్ట్ గా ఉండబోతున్నారు? త్రిపుర మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన బాధితులంతా చెప్పుకుంటుంది తాము ఎన్నో సంవత్సరాల నుంచి అంటే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏదైతే హైడ్రా ఆక్రమం అని చెప్తున్నా ఆ ప్రాంతాల్లో మేము ఉంటున్నాం. అప్పుడు ఏది బఫర్ జోన్ కానీ లేదు, ఎఫ్టీఎల్ కానీ ఇలాంటివి ఏమీ చెప్పలేదు. ప్రభుత్వానికి సంబంధించిన శాఖలే తమకు అనుమతులు ఇచ్చాయని చెప్పి అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ఏవైనా అంటే ఇవన్నీ ప్రభుత్వ శాఖలే వారే అనుమతులు ఇచ్చారు. తమకు మున్సిపాలిటీ నుంచి కన్స్ట్రక్షన్కి సంబంధించిన అనుమతులు ఇచ్చారు. ప్లస్ ఇప్పుడు మా దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మేము ట్యాక్స్ పే చేస్తున్నాము. అలాగే కరెంటుకు సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన వాళ్ళు మాకు కరెంటు మీటర్లు ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ బ్యాంకు లోన్లు అంటే బ్యాంకు లోన్ కావాలంటే కంపల్సరీగా వాళ్ళు లీగల్గా చెక్ చేసుకున్న తర్వాతే లోన్లు ఇస్తారు. అవన్నీ ఇచ్చిన తర్వాత మేము నిర్మాణాలు చేసుకున్నాము. ఆల్మోస్ట్ కొంతమంది బ్యాంకు లోన్లు కూడా పూర్తి అయిపోయి మేము అంటే దాదాపు ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడి రూపాయి సంపాదించుకుంటూ వచ్చి దీని మీద పెట్టుబడి అంటే సొంత ఇంటి కళ అనేది ఒక కళ ఉంటుంది. ఆ కళను మేము నేర్చుకున్నాము. అంటే నెరవేర్చుకునే సమయంలో అంటే ఇప్పుడు ఆనందంగా రిటైర్మెంట్ అయిపోయి కొంతమంది ఆనందంగా జీవితం సాగదీస్తున్నాం అనుకున్న సమయంలో ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చివేస్తా అంటే ఆ ఇంటిని వదిలేసి మేము ఎలా వెళ్ళిపోవాలి, ఆ కూల్చివేసి ఆ నష్టాన్ని ఎవరు తీర్చాలి అంటూ బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు అనుమతించినప్పుడు మరొక శాఖ ఎలా కూల్చివేస్తుంది, అప్పుడు లేని బఫర్ ఇప్పుడు ఎలా వచ్చింది అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు క్లియర్గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హైడ్రా పేరుతో కూల్చివేతలు చేస్తా అంటే తాము వ్యతిరేకిస్తామని చెప్పి మేము చేసే పోరాటంలో బీఆర్ఎస్ తమకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. దీంతో హైడ్రా కూడా అంటే బీఆర్ఎస్ కూడా క్లియర్గా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో అంటే ఈ మధ్య జరిగిన పర్యటనలో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు తమ న్యాయ పోరాటం చేస్తాం, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబంధించిన న్యాయ నిపుణులు కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా బాధితులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఏదైతే సమస్యలను లేవనెత్తుతున్నారు ఆ సమస్యలన్నింటినీ నోట్ చేసుకుంటున్నారు. దీనిపై అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక శాఖ అనుమతి ఇచ్చింది, మరో శాఖ ఎలా కూల్చివేస్తుంది, దీనిపై హైకోర్టుకి వెళ్తామని చెప్పేసి న్యాయ పోరాటానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా న్యాయ నిపుణులు ఇక్కడ వాళ్ళ బాధితులు చెప్తున్న సమస్యలన్నింటినీ నోట్ చేసుకొని ఆ సమస్యల మీద న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం నుంచి దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. త్రిపుర అయితే రామ్ నరేష్ ఆల్రెడీ ఏదైతే హైడ్రా కూల్చివేతలు అయితే ఏదైతే చేస్తోందో వారికి సంబంధించిన పర్మిషన్స్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ఎన్ఓసీస్ కావండి, బ్యాంక్ లోన్స్ కానివ్వండి, అన్ని ప్రాపర్ గానే ఉన్నప్పటికీ కూడా కూల్చివేతలు చేస్తోంది అనేది చాలా మంది బాధితులు ఆరోపిస్తున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపై మళ్ళీ న్యాయ పోరాటం అంటే న్యాయం పరంగా వీళ్ళకి మళ్ళీ ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. అయితే ఇప్పటివరకు అంటే హైడ్రా ఏదైతే నోటీసులు ఇచ్చేసి కూల్చివేస్తామంటున్న నేపథ్యంలో ఎలాంటి నోటీసులు ఇస్తారు అంటే హైడ్రా నుంచి ఎలాంటి నోటీసులు ఇస్తారు, తమకు అనుమతులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి నోటీసులు ఇస్తారు, ఆ నోటీసులు ఇచ్చి ఎలా కూల్చివేస్తారనే దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం కాబట్టి మేము అన్ని ట్యాక్సులు కడుతున్నాము, ప్రభుత్వం నుంచే అనుమతులు వచ్చాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాక మరో శాఖ ఎలా కూల్చివేస్తుంది, దీని మీదనే హైకోర్టుకు వెళ్తామని చెప్పేసి హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అంటే ఏదైతే అధికారులు అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులకు సంబంధించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని చెప్పి పరిశీలన చేసి వాటికి సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, అన్ని అనుమతులు ఉన్నప్పుడు ఆ అనుమతులు ఎలా ఇచ్చారు, గతంలో ఉన్న అధికారులు కానీ శాఖలు కానీ ఎలా అనుమతులు ఇచ్చాయి, ఆ అనుమతులకు సంబంధించి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలని చెప్పి అన్ని పరిశీలన చేసిన తర్వాత ఒకవేళ అది అక్రమం అంటే కూల్చొచ్చు, అక్రమం కాకపోతే కూల్చడానికి వీలు లేదని చెప్పేసి హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా కొంతమంది న్యాయ నిపుణులు మనకి చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే హైకోర్టుకు కానీ తర్వాత సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళాలంటే వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రస్తుతానికి న్యాయ నిపుణులు వీళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారాన్ని అయితే తీసుకుంటున్నారు. బాధితుల దగ్గర నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది గతంలో లేదు, ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పేసి కూల్చివేతలు స్టార్ట్ చేస్తున్నారు. అది ఎలా సాధ్యం అనే దాని మీదనే ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు అంటే గతంలో ఉన్న ఎఫ్టీఎల్ అంటే చెరువులకు సంబంధించి మ్యాప్లు కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్
కానీ గతంలో ఎన్ని ఎకరాలు ఉంది, దాని విస్తీర్ణం ఎంత ఉంది, ఆ తర్వాత ఇప్పుడు ఎంత ఉంది, ఆ విస్తీర్ణానికి సంబంధించి గతంలో అనుమతులు ఎలా ఇచ్చారు, ఆ అనుమతులు ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే అధికారులు ఏమేమి నోటిఫై చేస్తూ అనుమతులు ఇచ్చారు అనేది క్లియర్గా చూడాలి అని చెప్పేసి అది చూసిన తర్వాతనే వీళ్ళకి అనుమతులు ఎలా వచ్చాయో, అనుమతులు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అంటే యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారా లేదనేది చూస్తారు. అదేవిధంగా బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చాయి అంటే లీగల్గా బ్యాంకులు అన్ని చూసిన తర్వాత ఇచ్చాయా లేదనేది చూసిన తర్వాతనే న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఈ ప్రధానంగా ప్రస్తుతం బాధితులు కోరుతుంది మాకు న్యాయ సహాయం కావాలి అంటే ఇప్పటివరకు అంటే ప్రభుత్వం వచ్చింది కూల్చివేతలు స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మేము న్యాయస్థానాన్ని మాత్రమే నమ్ముకోగలుగుతాం, మరి మాకు వేరే దిక్కేది లేదని చెప్పేసి బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది త్రిపుర. అయితే రామ్ నరేష్, మొత్తానికి బాధితులు చెప్తున్న ప్రకారం చూసినట్లయితే పర్మిషన్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయంటూ కూడా బాధితులు గోడు వెళ్ళబోసుకున్న నేపథ్యంలో గోడు విన్న తర్వాత అంటే అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ పర్మిషన్స్ ని గ్రాంట్ చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఏమైనా చర్యలకు సంబంధించి కానీ వారికి నోటీసులు ఇవ్వడం కానీ ఇలాంటి అంశాలకు సంబంధించి ఏమైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? త్రిపుర మనం ప్రస్తుతం అంటే బాధితుల నుంచి వర్షం వచ్చినా కానీ తర్వాత బాధితులకు అండగా ఉండే పొలిటికల్ పార్టీలు కానీ ఏదైనా చెప్తుంది ఏంటంటే ఫస్ట్ అసలు అనుమతులు ఎలా ఇచ్చారు, అనుమతులు ఇవ్వకుండా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. అనుమతులు ఇచ్చింది ఎవరు? ప్రభుత్వంలోని శాఖలే ఇచ్చాయి. అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా ఇప్పుడు బాధితుల ఇళ్లను కూలుస్తా అంటే ఎలా, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఎప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మున్సిపాలిటీ కానీ, జిహెచ్ఎంసీ పరిధి కానీ, హెచ్ఎండిఏ పరిధి కానీ ఈ పరిధిలో ఏదైతే ఉందో ఆ శాఖల ప్రభుత్వం నుంచి ఆ శాఖలు అనుమతి ఇవ్వాలి. ఫస్ట్ బిల్డింగ్ సంబంధించి ఒక అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి ఇచ్చిన తర్వాత వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు అన్నీ క్లియర్గా ఉంటేనే అనుమతులు ఇవ్వాలి. అవి లేకుండా బఫర్ జోన్ కానీ, ఎఫ్టీఎల్ జోన్ కానీ ఉంటే అలాంటి ప్రాంతాల్లో వీళ్ళు ఎలా అనుమతులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చిన వారిపై యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు బాధితుల ఇళ్ళ కూల్చివేస్తామంటే ఎలా కుదురుతుంది అనేది ప్రశ్న తలెత్తుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? అది ప్రభుత్వంపైనే ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడం కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు బాధితులంతా పోరాడాల్సింది ఏంటంటే అనుమతులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చిన వారిపై యాక్షన్ తీసుకోకుండా మాపై ఎలా చర్యలు తీసుకుంటారు? మేము లోన్లు తీసుకున్నాము, ఈఎంఐలు కడుతున్నాము, ఇప్పుడు ఆ లోన్లు అంటే ఇల్లు కూల్చివేసి ఆ లోన్లు ఎవరు తీర్చాలి, ఈఎంఐలు ఎవరు కట్టాలి, బ్యాంకులు వచ్చి మా దగ్గరకు వస్తే మేమేం చేయాలి అని చెప్పేసి బాధితులు ప్రశ్నించే పరిస్థితి అయితే ఉంది త్రిపుర. రైట్, థ్యాంక్ యూ.